ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ లో తెలుగు టైటన్స్ చేసిన టాప్ 3 బైస్ అండ్ ఆ ప్రైజ్ కి వాళ్ళు వర్తా కాదా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందు వేసుకుంటే బర్రదుడ్డా అని అయితే 81 lakhs అయితే పెట్టుకున్నారు. సో ఇదే టాప్ బై గా చెప్పుకోవచ్చు. సో అతను లాస్ట్ సీజన్ చూసుకుంటే 23 మ్యాచ్ ఆడిండు. టోటల్ పాయింట్స్ 116 అయితే ఉన్నాయి. అందులో రైట్ పాయింట్ చూసుకుంటే 102, ట్యాకిల్ పాయింట్ చూసుకుంటే 14 మాత్రమే ఉన్నాయి. సో లాస్ట్ సీజన్ అంత గొప్ప సీజన్ అయితే కాదు బర్రదుడ్డాకి. సో బెంగళూరు బుల్స్ కి సీజన్ 9 లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. 270+ రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో అలాంటి సీజన్ అయితే రావాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న డొమెస్టిక్ ఫామ్ అయితే చాలా బాగుంది అతనిది, అందుకే బై చేసి అనుకుంటున్నారు తెలుగు టైటన్స్ అయితే. సో రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం 81 lakhs అనేది కొంచెం హైగా చెప్పుకోవచ్చు. బర్రదుడ్డాకి పర్ఫార్మ్ చేస్తే మాత్రం తెలుగు టైటన్స్ చాలా బాగా ప్లస్ అవుతుంది. సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే శుభం షిండే అయితే 80 lakhs పెట్టి బై చేసిళ్ళు. సో లాస్ట్ సీజన్ పట్నా పైరేట్స్ ఆడిండు. అంతకుముందు సీజన్ బెంగాల్ వారియర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు. సో 2 సీజన్ కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ ఇస్తున్న డిఫెండర్, వన్ ఆఫ్ ది బెస్ట్ రైట్ కార్నర్ ఇప్పుడు లీగ్ లోనే. సో అతను 22 మ్యాచ్ ఆడితే 56 ట్యాకిల్ పాయింట్స్ అయితే లాస్ట్ సీజన్ లో. సో థర్డ్ ప్లేస్ లో చూసుకుంటే కెప్టెన్ విజయ్ మాల్క్ అయితే ఉన్నాడు. సో యాక్షన్ రోజే అతనే కెప్టెన్ అని కూడా చెప్పి 51.50 lakhs అయితే పెట్టుకున్నారు. సో లాస్ట్ సీజన్ లో చూసుకుంటే సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అతని దగ్గర నుంచి. పవన్ కుమార్ శెరావత్ లాంటి మెయిన్ రైడర్ ఇంజూర్ అయినప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడమే కాకుండా మెయిన్ రైడర్ కూడా అతని బెస్ట్ సీజన్ ఇచ్చిండు. సో 22 మ్యాచ్ ఆడితే 183 టోటల్ పాయింట్స్ ఉంటాయి. అందులో 172 రైట్ పాయింట్స్, అలాగే 11 ట్యాకిల్ పాయింట్స్. లాస్ట్ సీజన్ లాంటి మ్యాజికల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలగాలి ఈ ప్రైజ్ కి అతనైతే. సో తెలుగు టైటన్స్ టాప్ 3 బైస్ లో ఏది వర్త్ అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ముగ్గురు ప్లేయర్స్ ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తారనుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి.